నమస్తే. రాజకీయ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డీలిమిటేషన్ పుణ్యమాని 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 84 మందికి ఎమ్మెల్యే పోస్టులు, 28 మందికి ఎమ్మెల్సీ పదవులు దక్కబోతున్నాయి. 33% విమెన్ రిజర్వేషన్ కారణంగా 126 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు, 42 మందికి ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయి. లేటెస్ట్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. 2026 సెన్సస్ని బేస్ చేసుకుని పునర్విభజన జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ సెగ్మెంట్స్ 175 నుంచి 225కి, తెలంగాణ 119 నుంచి 153కి పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఏపీలో 50 మందికి, తెలంగాణలో 34 మందికి కొత్తగా ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునే అవకాశం దక్కుతుంది. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ సినేరియో చూస్తే హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యుయెన్సీల సంఖ్య ఇప్పుడున్న 24 నుంచి 52కు పెరిగే ఛాన్స్ ఉంది. జీహెచ్ఎంసీ ఏరియాలో పాపులేషన్ దాదాపు 1.5 దాటుతుంది. తెలంగాణ మొత్తం పాపులేషన్ 4,25,00,000 ఉంటే 30% పైగా జనం హైదరాబాద్లోనే ఉన్నారు. అదే రేషియోలో అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి తెలంగాణ రిజల్ట్ను హైదరాబాద్ డిక్టేట్ చేయబోతోంది. ఇక డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమల్లోకి రాబోతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాబోతున్నారు. తెలంగాణలో 51 అసెంబ్లీ సీట్లు మహిళలకు దక్కుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న విమెన్ ఎమ్మెల్యేల సంఖ్య జస్ట్ 10 మాత్రమే. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లు 40 ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత మరో 11 మందికి ఉపాధి దక్కుతుంది. అంటే మొత్తం నెంబర్ 51కి పెరుగుతుంది. కాబట్టి మహిళల వాటాగా 17 ఎమ్మెల్సీ సీట్లు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో 3 మాత్రమే మహిళలు ఉన్నారు. ఇక ఏపీ సంగతి చూద్దాం. ఇక్కడ అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం ఉన్న 175 నుంచి 225కు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే కొత్తగా 50 మంది రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. రాజధాని అమరావతి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 33 సీట్లు ఉంటే ఈ నెంబర్ 45కు పెరుగుతుంది. మొత్తం అసెంబ్లీ సీట్లలో 75 మహిళలకు రిజర్వ్ అవుతాయి. ప్రస్తుతం ఏపీలో విమెన్ ఎమ్మెల్యేలు 22 మాత్రమే ఉన్నారు. ఇక ఎమ్మెల్సీల విషయానికి వస్తే ప్రస్తుతం 58 మంది ఉన్నారు. డీలిమిటేషన్ తర్వాత ఆ నెంబర్ 75కు పెరుగుతుంది. అంటే 17 స్థానాలు కొత్తగా యాడ్ అవుతాయి. ఇందులో 33% అంటే 25 సీట్లు మహిళలకు సొంతం అవుతాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న మహిళా ఎమ్మెల్సీల సంఖ్య 8 మాత్రమే. ఇక ఎంపీ సీట్స్ సంగతి చూద్దాం. పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్తో దేశంలో పరిణామాలు షాకింగ్గా ఉండబోతున్నాయి. జనాభా ఆధారంగా జరిగే డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోయి నార్త్ డామినేషన్ బాగా పెరిగిపోతుంది. 1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు బర్త్ రేటును బాగా కంట్రోల్ చేశాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలను చూస్తే పాపులేషన్ పెంచుకుంటూ పోయాయి. దీంతో నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఎంపీల నెంబర్ భారీగా పెరగబోతుంది. డీలిమిటేషన్తో ఎంపీల నెంబర్ ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెరుగుతుంది. ఏపీలో ఎంపీల సంఖ్య 25 నుంచి 32కు పెరిగితే తెలంగాణలో 17 నుంచి 22కు పెరిగే ఛాన్స్ ఉంది. అదే యూపీలో ప్రస్తుతం 80 సీట్లు ఉంటే వాటికి మరో 70 యాడ్ అవుతాయి. 48 సీట్లున్న మహారాష్ట్రలో మరో 25 పెరుగుతాయి. గుజరాత్లో 26 సీట్లు డబుల్ కన్నా ఎక్కువగా పెరుగుతాయని ఎస్టిమేట్ చేస్తున్నారు. బీహార్ సంగతి చూస్తే ఇప్పుడు 40 మంది ఎంపీలు ఉన్నారు. వారికి మరో 35 మంది యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సౌత్ స్టేట్ అయిన తమిళనాడులో ఇప్పుడున్న 39 సీట్లకు 10 సీట్లు మాత్రమే అడిషనల్గా వస్తాయి. కేరళలో 20 సీట్లకు 1 సీటు కూడా పెరిగే ఛాన్స్ కనిపించడం లేదు. కర్ణాటకలో ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉండగా మరో 13 మంది మాత్రమే కొత్తగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి మొత్తం 36 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ఎంపీల సంఖ్య కలిపిన 164 మాత్రమే అవుతుంది. అదే యూపీ, బీహార్ 2 రాష్ట్రాలు కలిపి 225 సీట్లు అవుతాయి. పార్లమెంట్లో దక్షిణాది వాటా 32 నుంచి 20%కి పడిపోయే అవకాశం కనిపిస్తుంది. పాపులేషన్ బేసిస్ మీద డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియా పూర్తిగా నష్టపోయి నార్త్ ఇండియా అధికారం కింద బాధలు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా సౌత్ లీడర్స్ మేల్కొని పాపులేషన్ బేసిస్ పైన డీలిమిటేషన్ ఆపకపోతే సౌత్ ఇండియా మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.